డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో కుల నిర్మూలన శాస్త్రీయ విద్యకై పోరాటాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం నుండి వైదొలగాలని రచయిత కవి కస్తూరి ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేటలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సామాజిక విప్లవకారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వక్తగా రచయిత కవి కస్తూరి ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలన్న ఆర్టికల్ 51AH కు విరుద్ధంగా డార్విన్ పరిణామవాదాన్ని, పీరియాడిక్ టేబుల్ని, భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని గూర్చిన పాఠాలను తొలగించడం భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టివేయడమేనని అన్నారు. అందుకే నూతనంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కేంద్రం ప్రవేశపెట్టినటువంటి జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర అవసరాలకు తగినటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేటువంటి పాఠ్యాంశాలను పాఠ్య విద్యా వ్యవస్థలో కొనసాగించాలన్నారు. విద్యార్థులు రాజ్యాంగ స్ఫూర్తితో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, రాజ్యాంగం సృష్టించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సెక్యులరిజం, స్వామ్యవాద సాధనకు విద్యార్థులు అంబేద్కర్ రచించిన పుస్తకాలు చదవాలని తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కోసం పోరాడాలన్నారు. కుల వ్యవస్థను బలపరిచే మనస్ఫూర్తిని రాజ్యాంగంగా తీసుకురావడానికి వ్యతిరేకించాలన్నారు. అంబేద్కర్ కలలు గన్న కుల నిర్మూలన, సమాజ వర్గ లింగ వివక్ష లేని సమాజం కోసం పిడికిలెత్తాలని కోరారు. ఈ సభలో PDSF రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు, రిటైర్డ్ MRO లింగంపల్లి భద్రయ్య, DTF జిల్లా అధ్యక్షులు రేపల్ల లింగయ్య, TPTF జిల్లా కన్వీనర్ కోటయ్య, PDSF జిల్లా కన్వీనర్ మరికంటి హరీష్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రమేష్, అశోక్, మహేష్, విజయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.